హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అయితే పెడతానన్నాను కదా, చాలా డేస్ అయితే అయిపోతుంది. సో ఇంకా దాన్ని తర్వాత జరిగిందంతా ఈ వీడియోలో ఉంటుంది అనమాట. సో నేనైతే పర్చేస్ ఆడుతున్నాను. సో డిఫరెంట్ ఉంటుంది కదా ఆంధ్రాకి తెలంగాణకి, అంటే 4 పడితే ఇంకా అంటే వాట్స్ మారిపోతాయి అనమాట. సో అలాగా కొంచెంసేపు ఫుల్ నిద్ర వస్తుంది. సో 3 o'clock లేసాం కదా ఆ రోజు. సో అలాగే కొంచెంసేపు ఆడాను, తర్వాత ఇంట్రెస్ట్ పోయింది, పక్కకి వెళ్ళిపోయాను. సో పిల్లలైతే ఆడుకుంటున్నారు అనమాట. ఎవరు సో ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, తినేసాక అక్క వాళ్ళందరూ ఇంటికి వచ్చారనమాట. సో అందరికి కూర్చుని కూలర్ పెట్టుకున్నాం, కానీ వేడైతే ఫుల్గా ఉందన్నమాట. సో కూలర్ పెట్టుకున్నా మాకైతే అసలు గాలి ఇట్లేదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా పొలంలోకి, అంటే ఏమంటారు ఆంధ్రాలో అయితే పొలమే అంటారు, తెలంగాణ చిలక అని అంటారు సంథింగ్. సో నాకు వాడు పలకడం రాదు కాబట్టి నేనైతే పొలమే అంటున్నాను. సో ఇప్పుడు మా పొలంలోకి అయితే వెళ్తున్నాం అనమాట, జస్ట్ అలా చూద్దామని చెప్పేసి. సో ఇంకా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండేది, అప్పట్లో వాళ్ళ తాతల కాలం నుంచి అది అలా చూపిస్తున్నారు అనమాట మా బావ వాళ్ళు. సో ఇంకా చూస్తూ ఉండి క్లైమాక్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. కొంచెంసేపు అయితే ఇంకా బాగుంటుంది వీడియోలో. సో ఇంకా చూస్తూ ఉన్నాం, అంటే అర్థం కాదు, కాకపోతే అర్థం చేసుకునేలాగా చెప్తున్నారు అనమాట మా బావ. ఫోటో దిగుతూ నేనే పిచ్చిదాన్ని లేకుండా అమ్మయ్య. చేస్తే బంగారం పండించుకోవచ్చు. అంజలి ఇంకా ఈ గుడ్డ ఎవరు వస్తురు బండి మీద? సో మేము ఇంకా జుట్టు అదంతా పిచ్చి పిచ్చిగా ఉంది. సో అదైతే ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాము. సో ఈవినింగ్ కూడా అలాగే వెళ్ళిపోయామంట. ఊరు వెళ్తే అంతే, సో పని తినడము ఇది చేసుకోవడమే ఉంటుంది కదా, తప్ప రెడీ అవుదామని అయితే ఉండదు అనమాట. బట్టలు ఇప్పిదాడు తీసుకోడా ఇడ్చి దానికి
చూపి నానమ్మ ఎక్కడుంది? అక్కడే ఉందా? దండం పెట్టుకో. ఇప్పుడు మనం అమ్మితే మరి ఇవి ఎట్లా? ఎవరి మళ్ళా అందుకే వాళ్ళు మేము జరగమనేది. ఇప్పుడు అలా ఇది ఎవరిది? వాళ్ళ కొడుకుది పెద్దది. అది మా అక్క లక్ష్మమ్మది. మరి అత్తమ్మది ఎందుకు కట్టలేరు? వద్దన్నారు మొదలు ఉంది. తీయకు నానా, లేకపోతే ఎప్పుడో కట్టిస్తున్నాను మహేస్తాను అని వద్దంటే వద్దన్నారు. నీకు 5 మంది కొడుకులు పిచ్చే ఉంది. వద్దు. మా అమ్మ అయ్యో ఇప్పుడు పొట్టి నువ్వు ఊగుతావా? ఆ కొమ్మిరిగిపోతుందేమో. ఆమె పట్టుకుంటలేదు. ఇలా మంచిగా చెట్టు కింద అయితే ఒక 1 అవర్ అయితే కూర్చోమన్నమాట. ఇంకా వాన పడేలాగా ఉంది, ఉరుముతున్నా సరే మేము అలాగే కూర్చున్నాము. సో ఇక్కడ కింద అయితే కూర్చున్నాం. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారన్నమాట చెట్టుతోటి. సో మేమేంటి ఆకలి తింటుండ ఏంది? సో ఇంకా మా పొట్టు పిల్ల అయితే ఇంకా ఇంకా ఊతానే అంటుంది. మళ్ళీ మా శేఖర్ దగ్గరికి వచ్చి మా శేఖర్ని ఎత్తుకోమని అంటుంది అనమాట. సో కొమ్మ పట్టుకోమంటే గ్రిప్ ఉండట్లేదు, పాపం ఏం తెలుస్తుంది. సో ఇంకా మా అక్క అయితే పేడ కూడా తెచ్చిందనమాట పొద్దున్నే ఇంటి ముందు సాంపు చల్లడానికి.
సో ఇంకా లాస్ట్లో ఆ ప్లేస్ కూడా అయిపోయింది. ఇంకా మొత్తం స్టార్టింగ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఏమనిపించింది అంటే మాకు ఫొటోస్ తీసుకుందాము ఒకసారి అని చెప్పి అందరం లెగుస్తున్నాము మళ్ళీ కూర్చున్న వాళ్ళం. ఫొటోస్కి అయితే ఎండ కొడుతుంది, ఇంకా ఎటువైపు మంచిగా ఊరు మనుషులేగా ఒకసారి కూసో అందా చూడు ఇటు పిన్ని ఓ అమ్మా నవ్వుతారా చూచారా ఏహే చూడురే అరే ఏ నవ్వుతున్నా చూడురే పెద్దమ్మా పిన్ని అరే ఓ అమ్మా డ్యూడు ఏ లేరా ఒక్క ఫోటోలో ఒక సక్క లేరు. ఇంకా మా ఫోటో స్టిల్స్కి మా అంజలికి అయితే కోపం వస్తుంది అనమాట. ఈ ఎండకి ఎలా పెడుతున్నాము, ఒకళ్ళు నుంచుంటున్నాము, ఒకళ్ళు నవ్వుతున్నాము. ఇంకా పాప మా అంజలి బాగానే తీసింది అనమాట ఫొటోస్. తర్వాత నేను కూడా అక్క వాళ్ళని తీసాను ఫొటోస్. సో ఇంకా మా పొట్టిది కూడా కింద కూర్చుంది. సో అలానే జుట్లు మొత్తం పైకి లేసి మేమందరం ఇక్కడ ఎంత ఎండలో నుంచి ఉంటే ఈయన ఒక్కడు మంచిగా వేసి వేసుకుని కార్లో కూర్చున్నాడు. సో ఈరోజు ఇంత ఎండ కొట్టింది కదా, దాని నెక్స్ట్ డే అయితే వాన పడింది, అసలు మామూలుగా లేదు. సో నేను ఇది సండేగా కదా వీడియో తీసింది. మండే నేను హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు అయితే బస్సు ఒక చోట ఆపేశారన్నమాట. ఫుల్ వాన అయితే ఆ వాన క్లిప్ కూడా పెడతాను. అంత క్లియర్గా రాదు, మామూలుగా అయితే మామూలుగా వాన గాలి చెరిసే వాన ఉంది. ఇంకా నేను ఎక్కిన బస్సులో కూడా ఇలా ఫుల్ వాటర్ వచ్చేసింది. నేను ఇంకా అటు సైడ్ కూర్చుందాం అనుకున్నా, లక్కీగా ఇటు సైడ్ కూర్చున్నా. పాప మా అన్న కూడా అలాగే డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్తున్నాడు అనమాట. సో హైదరాబాద్ వెళ్ళేటప్పటికి అన్న బట్టలు కూడా ఎండిపోయినాయి అనమాట. సో నిజంగా డ్రైవర్స్కి అయితే నిజంగా గ్రేట్ అబ్బా, చాలా గ్రేట్. ఎంత ఎండ కానీ ఎంత వర్షం రాని వాళ్ళైతే డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. సో మనం బస్సు ఎక్కాక మన లైఫ్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత మంచిగా వెళ్తే అంత మనం సేఫ్గా ఇంటికైతే వెళ్తాం. చూస్తున్నారు కదా పాప మా అన్న అంతా తడుచుకుంటూ కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్